ఈరోజు టాపిక్ వచ్చేసి సోలార్ ప్యానెల్స్ గురించి, సోలార్ ప్రాజెక్ట్ గురించి. సో నేను ఈచ్ ప్రాజెక్ట్ 3.24 కిలోవాట్ ప్రాజెక్ట్ అనమాట. నేను కరెంట్లీ DCR బైఫేషియల్స్ తీసుకున్నాను ప్యానెల్స్. అదే ఎందుకంటే నేను చూపిస్తాను దాన్ని. సో ప్యానెల్స్ పైనుంచి ఉన్నాయి కదా, అదే DCR బైఫేషియల్ ఏంటంటే కింద నుంచి కూడా మీకు సన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తుంది. అందుకనే మేము ఇక్కడ కరెంట్లీ ఈ వైట్ కలర్ అనేది వేయించాము. సో చూడండి ఎలా ఉంటుందో. ఈవెన్ ది ఆర్కిటెక్ట్ వచ్చేసి ఇక్కడేమో 6 feet ఉంటుంది, అక్కడేమో 10 feet వస్తుంది. సో కంప్లీట్గా స్లోప్ ఉంటుంది. ఏమన్నా విండ్స్ ఏమన్నా వచ్చినా కానీ తట్టుకునేందుకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతమంది నేను చూసాను 10 feet ఇక్కడ వేయించుకుంటారు, బట్ చాలా విండ్ వచ్చినప్పుడు అది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఒకసారి సో ప్యానెల్స్ ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడ నుంచి తీసుకొని జనరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి డీసీకి కన్వర్ట్ అయ్యి పంపిస్తూ ఉంటుంది డైరెక్ట్ కరెంట్. సో ఇక్కడ నుంచి తీసుకుంటే చూడండి ఆ రెడ్ కలర్ లైన్స్. సో కంప్లీట్గా ఇట్లా వచ్చి ఈ పైప్ లైన్ ద్వారా లైక్ ఇక్కడ నుంచి తీసుకొని ఉండే ఇట్లా అని చెప్పి కిందికి పంపించాము, ఇన్వర్టర్స్కి పంపించాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ థండర్స్ ఏమైనా పడ్డా కానీ, పిడుగులు ఏమన్నా పడ్డా కానీ తీసుకున్నందుకు అది అక్కడ ఎర్తింగ్ అనేసి ఉందన్నమాట. సో ఈవెన్ వారంటీ కూడా తీసుకున్నాను. సో ఇది చెప్పాను కదా ఆల్రెడీ 6 feet అక్కడ 10 feet అని చెప్పేసి. తర్వాత వాళ్ళే బేస్మెంట్ కట్టించారు. కంప్లీట్గా ఒక రోజు పట్టింది. మార్నింగ్ 8 o'clock ఏమో వచ్చి ఈవినింగ్ ఒక 5 o'clock వెళ్ళిపోయారు. సో కంప్లీట్గా చాలా అంటే చాలా బాగా చేసి ఉండే ఆర్కిటెక్ట్ కానీ. ఇప్పుడు చాలా టైం అంత మామూలుగా ఏం ఊగే ప్రసక్తే లేదు, దాంతో చాలా స్ట్రాంగ్ ఉంది. సో వైర్స్ కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ వచ్చి చెక్ చేసుకుంటారు. ఎవ్రీ మంత్ నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళంతా వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. ఎందుకంటే లైక్ మాకు క్లీన్ చేసే అంత హైటెక్ అంతవరకు అంత లేదు. సో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళే క్లీన్ చేసుకొని వెళ్తారు. సో ఇక్కడ వచ్చేసి థండర్ లైన్స్ అనమాట. డిస్క్రిప్షన్లో రిఫరల్ లింక్ పెట్టానండి. ఎవరికన్నా సోలార్ స్క్వేర్ ఈ ప్రాజెక్ట్ కావాలనుకుంటే మొబైల్ నెంబర్ అండ్ నేమ్ అండ్ అడ్రస్ ఇస్తే వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. ఈవెన్ డిస్కౌంట్ కూడా అడగొచ్చు మీరు. సో ఈచ్ ప్లాంట్ వచ్చేసి సపరేట్గా వైర్ లైన్స్ గుంజిపించాము. సో ఇలా వచ్చేసి సో అలా వైర్ లైన్స్ మొత్తం కిందికి వెళ్తాయి. ఈ ప్లాంట్ వచ్చేసి ఇక్కడ నుంచి వైర్ లైన్స్ తీపిచ్చినుండే. సో ఇవి స్ట్రైట్ అప్ ఎర్త్ లైన్స్కి వెళ్ళినాయి. ఇప్పుడు వచ్చేసి అక్కడ పైనుంచి వైర్స్ ఇక్కడికి వచ్చాయండి. సో ఇవి వచ్చేసి ఎర్తింగ్. ఈచ్ 3 kilowatt దానికి 3 ఉంటుంది. ఒకటేమో ఏసీకి ఉంటుంది, ఒకటేమో ఇన్వర్టర్కి ఉంటుంది. ఇది ఎర్తింగ్ 3 feet లోపల దాకా ఉంటుంది అన్నమాట. సో చూస్తే అది పెద్ద ఏముండదు, కోల్ వేసి ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. సో కోల్. సో 3 monthsకి ఒకసారి వాటర్ పోయాలి. సో ఈ 3 వచ్చేసి ఒక ప్లాంట్కి. సో ఇక్కడ అండ్ కెమెరా. సో ఇక్కడ కూడా ఇక్కడ 2 ఉన్నాయి. సో అది వచ్చేసి ఇంకో ప్లాంట్కి వచ్చేస్తుంది. అంతే ప్యానెల్స్ నుంచి కరెంటు ఇక్కడ స్ట్రైట్ అయిపోయి మీకు డీసీలోకి వస్తుంది. డీసీ నుంచి ఏసీకి వల్ల ఇది ఒక ఇన్వర్టర్ అనమాట. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకి ఆన్ గ్రిడ్ వెళ్తుంది. సో ఇది వచ్చేసి మీటర్స్, అది వచ్చేసి మీటర్స్. మనకి ఇప్పుడు 2 ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి పెట్టించాము, ఇక్కడ ఒకటి పెట్టించాము, కొంచెం డిస్టెన్స్ ఉండాలని చెప్పేసి. సో ఇది వచ్చేసి డాంగల్ అనమాట, డాంగల్. సో ఎవ్రీథింగ్ డేటా మొత్తం ఇక్కడ వస్తుంది. పర్ డే ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి ప్రతిదీ తెలుస్తుంది. సో దగ్గరకు వచ్చి చూపించు. సో ఇక్కడ 3 mm వైర్ వేసినుండే, ఇది 6 mm వైర్స్ వేసినప్పుడు ఇది ఆన్ ఆఫ్ వచ్చేసి ఏమన్నా పడ్డా కానీ ఇక్కడ మళ్ళీ పడితే మనం పైకి వేసుకోవాలి. ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమన్నా
కరెంట్ ఫ్లక్చువేట్ అయితే. సో ఇది రెండు వచ్చేసి, ఇది వచ్చేసి ఒక ప్లాంట్కి వచ్చింది, ఇది వచ్చేసి ఇంకొక ప్లాంట్కి వచ్చింది అన్నమాట. అంతే. ఇది వచ్చేసి సోలార్ బిల్ అండి. సో సోలార్ బిల్ ఇలా ఉంటుంది. నార్మల్ కరెంట్ బిల్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. సోలార్ వచ్చేసి మళ్ళీ డిఫరెంట్గా ఛార్జ్ చేస్తారనమాట. సో నార్మల్గా బిల్స్ వచ్చేసి మనకు ఫస్ట్ నుంచి 3 వరకు వస్తాయి కదా. సోలార్ వచ్చేసి 7 బిట్వీన్ 6 to 8 ఆఫ్ డేలో వచ్చి చేస్తారు. మోర్ ఓవర్ ఏంటంటే లైక్ నార్మల్గా ఈ బిల్ వాళ్ళు కొట్టేటోళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు చేయరు, డిఫరెంట్ వాళ్ళు వచ్చి కొడుతున్నారు. సో ఇక్కడ కంప్లీట్గా వచ్చేస్తే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంది కదా. సో ఇంపోర్ట్ ఏంటంటే నేను బయట నుంచి నేను తీసుకున్నాను, అంటే రెగ్యులర్ కరెంటు బిల్ లెక్క. సో 303 యూనిట్స్ వచ్చేసి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను బయట నుంచి. నా సోలార్ ఎంత జనరేట్ చేసిందంటే లాస్ట్ మంత్ 271 అనేది జనరేట్ చేసింది. సో ఓవరాల్గా ఆ 303 - 271 కొడితే మనకి యూనిట్స్ వచ్చేసి 32 యూనిట్స్ నాకు కట్టమని బిల్ వచ్చిందనమాట. సో రిమైనింగ్ ఛార్జెస్ వచ్చేసి 153. సో ఓవరాల్గా 303 వేసుకుంటే మనకు బిల్ వచ్చేసి ఒక 3000 నుంచి 4000 ఈజీగా వస్తుంది. సో సోలార్ పెట్టడం వల్ల ఇది. సో రీడింగ్స్ చూసుకోండి. ఇంపోర్ట్ అంటే మనం బయట నుంచి తీసుకున్న కరెంటు మాత్రమే. ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే మన ప్యానెల్ జనరేట్ చేసింది ఇది. సో రిమైనింగ్ మనకు 32 యూనిట్స్కి బిల్లు పడ్డది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ సోలార్ స్క్వేర్ నుంచి ఎలా ఉందో నేను చెప్తాను. సో సిన్స్ నేను ఆన్లైన్లో చాలామందికి ఫామ్ ఫిల్అప్ చేసిన ఉండే లైక్ టు రీచ్ మీ అవుట్. సోలార్ స్క్వేర్ ఒకటి, పునర్వి ఒకటి, లోకల్ వెండర్స్ కూడా ఒకటి. సో లోకల్ వెండర్స్ వచ్చేసి నా కొటేషన్ ఎంత ఇచ్చారు అంటే నియర్ బై 2,01,80,000కి అంతే ఇచ్చిండే. పునర్వి వాళ్ళని అడిగిన ఉంటే లైక్ వాళ్ళు మీరు తీసుకుంటా అన్న అష్యూరిటీ ఉంటేనే వాళ్ళకి అట్లా నమ్మితేనే అప్పుడు పంపిస్తా అని చెప్పేసి ఉండే, లైక్ కొటేషన్ పంపిస్తా అని చెప్పినుండే. సోలార్ స్క్వేర్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చినుండే, కొటేషన్ అంతా మొత్తం చూసుకున్నారు, కొటేషన్ పంపించినుండే 2,58,000 నియర్ బై అయితే పంపించినుండే. సో నేను చెప్పినుండే లైక్ నాతో అంత బడ్జెట్ లేదు, నేను అంతా చేయలేను అంటే లైక్ వాళ్ళ మేనేజర్స్ తోటి మాట్లాడి 20,000 రూపీస్ బోనస్ డిస్కౌంట్ ఇప్పించినుండే వాళ్ళు. తర్వాత సోలార్ స్క్వేర్కి నేను సైన్అప్ చేసిన. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేల్స్ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. లైక్ నీతో ఎలా అన్నా కొనిపించేసేయాలన్న మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏది చెప్పినా కానీ సరే అనకుండా వాళ్ళు ఏం అడిగినా కానీ డాక్యుమెంట్లో ఇవ్వమని చెప్పేసి అనాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినండే కదా 20,000 బోనస్ ఒకటి ఇస్తా అని చెప్పేసి అన్నీ ఉండే కదా. సో నేను ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్గా నాకు వచ్చిన ఎంప్లాయీ, నేను పే చేసిన ఎంప్లాయీ, అతను మేనేజర్ నుంచి అప్రూవల్ తీసుకొని 20,000కి ఓకే అన్నాడు. ఆల్ ఆఫ్ సడన్గా వాడు ఎక్స్ ఎంప్లాయీ అయిపోయినాడు, సడన్గా జాబ్ వదిలేసినుండే. సో నేను నెక్స్ట్ ఎవరైతే అసైన్ అయినారో నాకు పంపియండి లైక్ 20,000 బోనస్ ఇస్తా అన్నారు కదా అంటే వాళ్ళు లిటరల్ క్లైమ్ కూడా చేస్తలేరు. లైక్ అట్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సార్ అది ఇది అని చెప్పేసి నేను మెయిల్ చేసి నేను చెప్పినుండే లైక్ ఇలా ఒక సిచ్యువేషన్ వచ్చింది, నాకు బోనస్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను ప్లాంట్, సో నాకు రాలేదు ఇప్పటిదాకా ఇవ్వలేదు అంటే లిటరలీ ఐ ఫాట్ ఫర్ దట్. నేను చెప్పినండే కన్స్యూమర్ కోర్టులో కూడా కేసు వేస్తాను అని చెప్పేసి ఉండే. సో ఓవరాల్గా వాళ్ళు ఇంటర్నల్గా మళ్ళీ రివ్యూ చేసుకున్నారు ఎవరెవరు ఇచ్చిర్రా నిజంగా, లైక్ ఇతనికి మాట ఇచ్చిరా లేదా అన్నట్టుగా ఓవరాల్ చూసుకొని మళ్ళీ వాళ్ళు మనీ బ్యాక్ చేసినుండే 20,000. సో అందుకే నేను చెప్తున్నా సేల్స్ టీమ్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా అగ్రెసివ్గా అమ్ముదామని అనుకుంటారు, బట్ ప్రతిదీ అడగండి. లైక్ ఏం ప్యానెల్ ఇస్తున్నాడు, ఏం డాంగిల్ ఇస్తున్నాడు. ఈవెన్ నాకు ఇన్వర్టర్ వచ్చేసి వైఫై డాంగిల్ అని చెప్పేసి అన్నారు. అందుకనే నేను కిందికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వైఫై సెటప్ మొత్తం పెట్టించినుండే. సో వైఫై సెటప్ కూడా చేయించినుండే, బట్ ఆల్ ఆఫ్ సడన్గా వాడు సిమ్ డాంగిల్ ఇచ్చినాడు. సో నాకు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇంకొకటి నేను 2 ప్లాన్స్ చెప్పాను కదా. సో 2 ప్లాన్స్ ఒకటే రోజు నాకు ఇన్స్టాలేషన్ చేయలేదు. ఒకటేమో చెక్ రాసి ఇచ్చాను, అతనికి అది యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అతను చెక్ డిపాజిట్ చేయలేదు సార్, నాకు మనీ వస్తేనే మేము ఇంప్లాంట్ చేస్తాము, ఇక్కడ ఇన్స్టాలేషన్ చేస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా నాకు వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ దట్. సో
ఆగుదామా అంటే ఆల్రెడీ పని స్టార్ట్ చేసినాడు. సో అందుకనే రెండు వైర్లు గుంజినుండే సపరేట్గా, అందుకనే చెప్తుండే. అండ్ మోర్ ఓవర్ సబ్సిడీ, నాకు సబ్సిడీ వచ్చిందండి. లైక్ రెండింటికి వచ్చింది, ఎందుకంటే 2 మీటర్స్ ఉన్నాయి కాబట్టి. సో అందరూ అనుకుంటారు కదా 2 పెట్టించుకుంటే ప్లాన్స్ అని చెప్పేసి. 2 పెట్టుకున్నా కానీ మీటర్స్ 2 ఉంటే 2 సబ్సిడీలు పడతాయి. మోర్ ఓవర్ నేను 2 ఎందుకు పెట్టించిన అంటే లైక్ 5 కిలోవాట్ కూడా తక్కువనే తీసుకోవచ్చు, బట్ నాకు డిపెండెన్సీ ఎక్కువ ఉంది దానిపైన. లైక్ ఒకటి ఖరాబ్ అయిపోయినా ఇంకొకటి అన్నట్టుగా, లైక్ బ్యాక్ టు బ్యాక్ ఉండాలి అన్నట్టుగా నేను 2 తీసుకొని ఉండే. అండ్ మోర్ ఓవర్ సబ్సిడీ డజంట్ మ్యాటర్, ఎందుకంటే కంపేర్ చేసుకుంటే 6 కిలోవాట్ ఒకటే ప్లాన్ లెక్క తీసుకుంటే ఇంకా చాలా తక్కువ అయిపోతుంది, 4 lakhsకి వచ్చేస్తుంది. అట్లా నేను చెప్తున్నా. సో 3.2 కిలోవాట్ 3.2 కిలోవాట్ తీసుకొని సబ్సిడీ ఎంత వచ్చినా మనం లాస్లోనే ఉంటాము. ఇన్స్టాలేషన్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా అయిన ఉండే. అదే రోజు అయిపోయింది. అండ్ నెక్స్ట్ రోజు వాళ్ళు వస్తారు, టెక్నీషియన్స్ వస్తారు, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు. అండ్ నేను వచ్చేసి ప్లాంట్ తీసుకుని ఉండే అనమాట. లైక్ ప్లాన్ ఎవ్రీ మంత్ వాళ్ళే వచ్చి క్లీన్ చేసుకొని వెళ్తారు. అండ్ వాళ్ళే వచ్చి కంప్లీట్గా A to Z ఎక్కడి నుంచి వైర్స్ ఏమైనా లైక్ అవుట్ అయ్యానా ప్రతిదీ వాళ్ళే చెక్ చేసుకొని వెళ్తారు. సో ఇది కంప్లీట్గా వాళ్ళ పైనే డిపెండ్, అంటే లైక్ ఇంక్లూడింగ్ ప్యాకేజ్లోనే ఉంది. 2,48,000 పర్ ఈచ్ ప్లాంట్లోనే అది ప్యాకేజ్ ఉంది. మనకు సోలార్ క్లౌడ్, సో ఇన్వర్టర్ వచ్చేసి 2 ఉన్నాయి కదా మనకి. సో 2. సో ఈరోజు వచ్చేసి నా ప్లాంట్ 10 కిలోవాట్ జనరేట్ చేసింది. సో ఇంకొక ప్లాంట్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇంకో ప్లాంట్ కూడా 10.1. సో ఆల్మోస్ట్ ఇక్కడ వర్షం ఉంది కాబట్టి మనకు ఇలా ఉంది, లేకపోతే చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది. ఇక్కడ ప్లాంట్ అచీవ్మెంట్స్ చూడొచ్చు. ఎండ్ ఉన్న రోజు మంచిగా ఇక్కడ 10.1 ఈరోజు. సో ఈరోజు అంతా నిన్నంతా లైక్ 4 కిలోవాట్ 5 యూనిట్స్ అనమాట. సో ఎండ్ ఉన్న రోజు 14 యూనిట్స్ కూడా కాల్చింది, 10 యూనిట్స్. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి, అదే ఎండాకాలం ఉంటే నేను 20 కూడా చూసిన ఉంటే. ది లీస్ట్ ది హైయెస్ట్ నేను 20 చూసిన, లీస్ట్ వచ్చేసి ఒక 4 కిలోవాట్స్. ఇది మొత్తం నేనైతే వర్షమే ఉండే, వర్షంలో కూడా ఇంత జనరేట్ చేసింది. వీళ్ళకి సోలార్ స్క్వేర్ అప్లికేషన్ కూడా ఉంటుంది. సేమ్ లైక్ ఈ అప్లికేషన్ డేటా అనేది దీంట్లో ఫీడ్ అవుతుంది. చూసారు కదా, ఇది ఒకటే ప్లాంట్ నేను దీంట్లో ఉంది. సో ఈరోజు 10 యూనిట్స్ జనరేట్ చేసింది. అండ్ ఇది వచ్చేసి మెయింటెనెన్స్. సో లాస్ట్ మెయింటెనెన్స్ వచ్చేసి 18th తీసుకుని ఉండే. సో నెక్స్ట్ వచ్చేసి 5th లోపు వచ్చి వాళ్ళే క్లీనింగ్ చేసి అవన్నీ ఉంటాయి. సో ఇదే ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట కంప్లీట్గా.